ఈజీ వేలో కోఆర్డినేషన్ కంపౌండ్స్ యొక్క ఐయుపాక్ నేమ్ అనేది ఏ విధంగా రాయాలో తెలుసుకుందాము. ఎల్ఎంఓసి రూల్ని ఉపయోగించి కోఆర్డినేషన్ కంపౌండ్స్ యొక్క ఐయుపాక్ నేమింగ్ ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. ఎల్ అంటే లిగ్యాండ్, ఎం అంటే మెటల్, ఓ అంటే ఆక్సిడేషన్ స్టేట్, సి అంటే కౌంటర్ అయాన్. ఫస్ట్ కాంప్లెక్స్లో లిగ్యాండ్ని ఐడెంటిఫై చేసి దాని నేమ్ని ఫస్ట్ రాయాలి. మోర్ దెన్ 2 లిగ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఒకటే లిగ్యాండ్ అనేది ఒకటి కంటే ఎక్కువ నెంబర్లో ఉన్నాయి అనుకోండి, డై, ట్రై, టెట్రా అనే ప్రిఫిక్స్ని యూజ్ చేసి లిగ్యాండ్ నేమ్ రాయాలి. ఎం అంటే మెటల్, సో లిగ్యాండ్ రాసినాక మెటల్ నేమ్ని రాయాలి. ఓ అంటే ఆక్సిడేషన్ స్టేట్, మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని రోమన్ న్యూమరల్లో విత్ ఇన్ ద బ్రాకెట్లో రాయాలి. నెక్స్ట్ కాంప్లెక్స్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, మెటల్ యొక్క నేమ్ చివర 8 అనేది యాడ్ అవుతుంది. సి అంటే కౌంటర్ అయాన్. సో ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్. ఏ కోఆర్డినేషన్ కంపౌండ్ అయినా ఈ ఫండమెంటల్ రూల్ని యూజ్ చేసుకొని మనం రాయొచ్చు. ఎల్ఎంఓసి రూల్ని ఉపయోగించేసి కోఆర్డినేషన్ కంపౌండ్ యొక్క ఐయుపాక్ నేమింగ్ ఏ విధంగా రాయాలో ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఫస్ట్ లిగ్యాండ్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ లిగ్యాండ్ అనేది అమైన్. ఎన్ని నెంబర్ ఆఫ్ లిగ్యాండ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి టెట్రా అమైన్. నెక్స్ట్ మెటల్ నేమ్ రాయాలి. మెటల్ అనేది ఇక్కడ కాపర్. సో కాపర్ నేమ్ రాశాక మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది +2. సో ఆక్సిడేషన్ స్టేట్ని రోమన్ నెంబర్లో విత్ ఇన్ ద బ్రాకెట్లో రాసినాక లాస్ట్కి కౌంటర్ అయాన్. కౌంటర్ అయాన్ అంటే బ్రాకెట్కి అవుట్ సైడ్లో ఉన్నదాన్ని కౌంటర్ అయాన్ అని అంటారు. సో ఇక్కడ సల్ఫేట్ అనేది ఉంది. సో ఐయుపాక్ నేమ్ అనేది టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. ఈ విధంగా కోఆర్డినేషన్ కంపౌండ్స్ యొక్క ఐయుపాక్ నేమ్ అనేది ఈజీగా రాయొచ్చు. 2 లిగ్యాండ్స్ అనేవి ఉన్నప్పుడు ఐయుపాక్ నేమింగ్ ఏ విధంగా రాస్తారో ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఇక్కడ ఫస్ట్ లిగ్యాండ్స్ ఏవి? అమైన్ ఉన్నది, క్లోరైడ్ ఉంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అమైన్ ఫస్ట్ వస్తుంది, క్లోరైడ్ సెకండ్ వస్తుంది. అది రాశాక నెక్స్ట్ మెటల్ ఏది? కోబాల్ట్. కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఈ కంపౌండ్లో +3 ఉంటుంది. సో లాస్ట్ వచ్చేసి కౌంటర్ అయాన్. కౌంటర్ అయాన్ ఏంటి? క్లోరైడ్. సో నౌ ఐయుపాక్ నేమ్ అనేది చెప్పండి. పెంటా అమైన్ క్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. సో ఈ కంపౌండ్ యొక్క ఐయుపాక్ నేమింగ్ చెప్పగలరా? ఎందుకంటే ఫస్ట్ కౌంటర్ అయాన్ ఉంది, తర్వాత కోఆర్డినేషన్ స్పియర్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ కౌంటర్ అయాన్ అనే నేమ్ అనేది ఫస్ట్ రాసి తర్వాత లిగ్యాండ్ నేమ్, నెక్స్ట్ మెటల్ నేమ్ అనేది రాయాలి. సో ఇక్కడ కౌంటర్ అయాన్ అనేది పొటాషియం. నెక్స్ట్ లిగ్యాండ్స్ అనేది ఏంటిది? సైనైడ్. ఐయుపాక్ నేమింగ్లో సైనో అంటారు. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి హెక్సాసైనో. తర్వాత మెటల్ ఫెర్రస్. ఫెర్రస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది +2. సో ఐయుపాక్ నేమింగ్ ఏంటి? పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్. 8 ఎందుకు వచ్చింది? కాంప్లెక్స్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 8 అనేది వచ్చింది. సో ఈ కంపౌండ్ యొక్క ఐయుపాక్ నేమింగ్ చెప్పగలరా? ఎందుకంటే ఇక్కడ డైడెంటెడ్ లిగ్యాండ్ అనేది ఉన్నది. డైడెంటెడ్ లిగ్యాండ్ ఉన్నప్పుడు ఐయుపాక్ నేమింగ్ అనేది మారుతుంది. సేమ్ అన్ని ఎల్ఎంఓసి రూలే, కాకపోతే ఫస్ట్ లిగ్యాండ్ నేమ్ అనేది రాయాలి, నెక్స్ట్ మెటల్, తర్వాత ఆక్సిడేషన్ స్టేట్, నెక్స్ట్ కౌంటర్ అయాన్. అయితే ఇక్కడ రాసేటప్పుడు లిగ్యాండ్ నేమ్ అనేది ఎలా రాస్తారంటే, నెంబర్ ఆఫ్ లిగ్యాండ్స్ ఎన్ని ఉన్నాయి ఈ కంపౌండ్లో? 3 ఉన్నాయి. సో 3 ఉన్నప్పుడు ట్రిస్ ఇథైలిన్ డై అమైన్. సో ఇది డైడెంటెడ్ లిగ్యాండ్ కాబట్టి ఈ లిగ్యాండ్ని విత్ ఇన్ ద బ్రాకెట్లో రాసేసి నెక్స్ట్ మెటల్ నేము కోబాల్ట్, దాని ఆక్సిడేషన్ స్టేట్ +3 అనేది విత్ ఇన్ ద బ్రాకెట్లో, నెక్స్ట్ కౌంటర్ అయాన్ క్లోరైడ్ అనేది రాయాలి. సో పాలిడెంటెడ్ లిగ్యాండ్స్ అనేవి వచ్చినప్పుడు ఈ విధంగా రాయాలి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కోఆర్డినేషన్ కంపౌండ్స్ యొక్క ఐయుపాక్ నేమింగ్స్ అనేవి ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలి, ఈజీగా నేర్చుకోవాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.